మొదలు పెడుతున్నాను గురుగారు. మనస్సుకి రూపం లేదు. అది దేనికుందమ్మా రూపం? మనస్సుకు దేనికి రూపం లేదు గురుగారు. మరి రూపం లేకపోతే ఉమ్, అరూపమైన దాన్ని ఉమ్, నువ్వు తెలుసుకుంటావు. ఉమ్, రూపం లేదన్నావు, బాగానే ఉంది. ఉమ్, మరి దేనికి రూపం లేకపోతే ఉమ్. నువ్వు దాన్ని ఎలా తెలుసుకుంటావు? అది నామరూపం ఉంటే కదా నువ్వు గుర్తించేది. దేహమని, సంసారం అని, వస్తువు అని, ప్రదేశం అని. అవును గురుగారు. మరైతే ఆ, రూపము లేని దానికి ఉమ్. నీవు ఎలా గుర్తిస్తావు? అంటే ఇది అభాసకాంతిలో వీడు తెచ్చుకునే దేహ ప్రారంధం వల్ల, కర్మల వాసనల వల్ల అది గుర్తిస్తా ఉంది. ఉమ్, తొందరపడద్దు. ఉమ్, ప్రారంభం లేదు, కర్మ లేదు, రూపం లేదు. ఉమ్, అన్ని కూడా మాయలో చెప్పుకునే కొన్ని మాటలు. ఉమ్, భారతంతో వస్తున్నాడు, ఉమ్, కర్తగా ఉన్నాడు, బంధాల్లో చిక్కుకున్నాడు. ఉమ్. తీరా చూడపోతే అట్టివాడు ఎవడు లేడమ్మా. ఆ గురుగారు. ఉమ్, బయటలో ఏమంటున్నావు నువ్వు? నా సంసారము, నా దేహము, నా మనస్సు అంటున్నావు. అవును. ఓకే, ఉమ్, మనస్సుకు రూపం లేదంటున్నావు, బాగానే ఉంది. ఉమ్. మనస్సు అనేవాడికి రూపం ఉందా పోనీ? లేదు. వాడికి లేదుగా. ఆ గురుగారు లేదు. లేనివాడు ఉమ్, లేదు, దాని గురించి అంత చెప్తే ఉపయోగం ఏంటి? ఉమ్. ఆ గురుగారు. కానీ వీడు ఉందని అనుకుంటున్నాడు కాబట్టి. ఓకే, ఆ, అనుకో. ఆ, ఆ, వాడి యొక్క రియాలిటీ ఏమిటి? ఉమ్, అంతకి మనస్సుకి రూపం లేదు, జగత్తుకి రూపం లేదు, ఉమ్, దేవుడికి రూపం లేదు. నీవు మనస్సుతో ఎంత చెప్పుకున్నా ఉమ్, చెప్పేవాడికి రూపం ఉందా పోనీ? చెప్పేవాడికి ఉనికి ఉందా? ఆకారం ఉందా? ఉమ్, నువ్వు నేనంటున్నావు, ఉమ్. అదేమంటున్నావు, నా మనస్సు అంటున్నావు. స్థూల సూక్ష్మ దేహాలతోటి అసోసియేట్ అయినావు. సెట్ అవుతున్నాను. అవును గురుగారు. ఉమ్, ఉమ్, నీకు రూపం ఉంటే ఉమ్, వాడికి రూపం ఉంటుంది. ఉమ్, నువ్వు ఎంతసేపటికి మనస్సుకి రూపం లేదంటున్నావే తప్ప ఉమ్, ఏంటి ఉమ్. అది ముందు తేలాలి. సరే, ఉమ్. చదువు, ఆందోళన పడచ్చు. మనస్సుకు రూపం లేదు, అసలు అది లేదు. దాన్ని స్వాధీనపరుచుకునేందుకు సునిశ్చిత మార్గం దాన్ని వెతకటమే. అమ్మా, ఎంత గొడవగా ఉంటుందంటే రూపం లేదు, అసలు లేదు, లేని దాన్ని వెతకటం అంటే అర్థం ఏంటి? ఉమ్. లేనిది ఎలా వెతుకుతావు? ఆ గురుగారు. ఉమ్. ఉన్న దాన్ని వెతకాల్సిన పని లేదు. ఒక పక్కన లేదు అని చెప్తూనే మళ్ళా దాన్ని వెతకడానికి ఒక సునిశ్చిత మార్గం అని అంటున్నారు. అంటే ఏమిటి? లేదని తెలుసుకోవడానికి వెతుకుందేమో చూడు. చూడని అంటున్నారు ఆ గురుగారు. సర్పమోక్షమయ భ్రాంతి కలిగింది. తాడు సంగతి పక్కకు పెట్టు. పావుందేమో చూసాం అంతవరకు. పావు లేదని తేలిపోయింది, అక్కడ తాడు ఉందని తేలిపోయింది కాబట్టి చాలా బాగా అర్థమైంది. ఆ విధంగా ఆత్మ దగ్గరికి వచ్చేసరికి నీకు అర్థం కాదు. ఆ గురువు గారు. ఉదాహరణలు మానసిక స్థితిలో ఉంటాయి, అర్థమవుతుంది. అది నువ్వే అంటావు అసలు పామే లేదు అన్న తాడు. అవును గురువు గారు. తేలిక చెప్పావు, అదే తేలిక చెబుతున్నాడు మహర్షి. మనస్సు లేదు, అహంకారం లేదు, శక్తి లేదు, ఉన్నది ఆత్మని. కానీ అడిగి పట్టలే. అవును గురుగారు. అవును.
అంటే ఇది అంతా ఒక పరిస్థితి ఒక పరిస్థితి ఉన్నట్లుగా కనపడి ఒక అనుభవాన్ని తీసుకుని అనుభవాన్ని కలిగిస్తుంది అది మనస్సు. లేనిది ఉన్నట్లుగా నిజంగా ఉన్నట్లుగా కనబడుతుంది అది. పైగా మనస్సు కూడా నాదంటున్నావు. ఆ గురుగారు. నాదంతా మనస్సు విడిగా ఉన్నావుగా నువ్వు. నా దేహము, నా సంసారము, నా మనస్సు. ఈరోజు నా మనస్సు బాగోలేదంటావుగా. అవును గురుగారు. అమ్మా అవును గురుగారు. మరి దాని అర్థం ఏంటి? ఎలా తీసుకోవాలి మనం? ఏ విధంగా మనం లేదు ఇది ఉన్నది ఏదనేది నీవు నిర్ణయించగలవా? ఒకసారి మెల్లిగా చదువు, ఆందోళన పడద్దు. ఉన్నది ఉన్నట్టు ఉంటుంది, లేనిది లేనట్టు అదృశ్యం అవుతుంది. అప్పుడు దాని ప్రవృత్తి సర్వం అణిగిపోతుంది. ఆత్మే మిగిలి ప్రకాశిస్తుంది, అహం స్ఫురణగా అనంతంగా అవధులు లేక. నిజమేనమ్మా. ఆత్మ అంటే ఏమిటో తెలియదు, అహం స్ఫురణ తెలియదు. గురుగారు, జీవుడు ఎంతసేపటికి దేహము, సంసారము, కష్టము, సుఖము, జననము, మరణము, బంధము, ఈ గొడవ ఇది విచారిస్తే నాకు ఆత్మ ప్రకాశిస్తుందన్న కార్యకారణ సంబంధాలు ఎక్కడ ఉన్నాయి? పామున్నదేమో చూసిన చోటకపోయిన తాడికే ఇబ్బంది లేదు. అవును. నువ్వు విచారించినంత మాత్రం తాడు ప్రకాశించటంలే, తాడుగానే ఉంది. గురుగారు లేనట్టు అదృశ్యమైంది. గురుగారు, ఇవన్నీ కూడా ఒక అవగాహనకి కొంతవరకే తప్ప వాటి వల్ల ఎట్టి ఉపయోగము లేదు. గురుగారు, నిజమే, మనస్సు అనేది లేదు. అది లేదని చెప్పడానికి కూడా ఒకటి ఉండి తీరాలిగా. అవును. ఇక్కడంతా ఖాళీగా ఉందన్నావు అనుకో, ఖాళీ చెప్పడానికి ఒకటి ఉండాలి అక్కడ. అవును గురుగారు, అవును. చెప్పేవాడు అక్కడ ఉండాలి. ఎవరు చెబుతున్నారు? ఆత్మ అయితే చెప్పదు. అవును. ఇది ఖాళీగా ఇక్కడ జీవుడు ఉన్నాడు, ఇక్కడ జగత్తుని చెబుతుందా? చెప్పదు అది. చాలా సార్లు మహర్షులు వారు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఏమీ లేదంటావు, శూన్యం అంటావు, బ్లాంక్ అంటావు. ఆ బ్లాంక్ ని ఎవరు చూస్తున్నారు? ఆత్మ అయితే చూడదు. వారి ఉద్దేశం ఏంటంటే లేనిది లేనట్టు, ఉన్నది ఉన్నట్టు అనుగ్రహము చేత అది ప్రకాశించేందుకు తెలియదు. గురుగారు, నీవు విచారించినంత మాత్రాన, నీవు వెతికినంత మాత్రాన మనసు వెతుకుతున్నావు. మనస్సు అంటే ఏమిటమ్మా? బండిల్ ఆఫ్ థాట్స్. మొట్టమొదటి థాట్ ఏమిటి? ఇదేమంటే అవును. ఆ తర్వాత కదా మిగిలిన థాట్స్ అన్ని వచ్చేది. అవును గురుగారు. నిద్రపోతుంటే ఏ థాట్ లేదు. గురుగారు, మనస్సుని ఎవరు చూడాలి, ఎవరు గుర్తించాలి, ఎవరు విచారించాలంటే మనస్సు చేయాలి. అవును. మనస్సు అన్నా, అహంకారం అన్నా, వ్యక్తిత్వం అన్నా, పరిపక్వం అన్నా అన్ని ఒకటే. ఒకటేనమ్మా. గురుగారు, నీతో కలిపి నీవు చూస్తున్నదంతా అసత్యమని నీకు ఎప్పుడు తెలుస్తుంది? ఒక స్వరూప జ్ఞానంతో తెలుస్తుంది. తెలియదమ్మా.
ఆ! గురువుగారు. కలగ పొరపాటునైనా కళ అసత్యమన్న భావన నీకున్నదా? హుహు. లేదు. అనేటప్పుడు హ్మ్. అక్కడి నుంచి బయటకు వచ్చాక చెబుతావు. నేను అది కలగన్నాను కలగన్నానని. చెప్పాలి. ఆ! గురువుగారు. ఆ అవస్థలో నువ్వు తేల్చుకోలేకపోతున్నావు. అవును. ఆ! గురువుగారు. హ్మ్. అదే విధంగా హ్మ్. అవస్థ కూడా హ్మ్. అసత్యమని, కళ అని నీవు నిర్ధారణ చెయ్యలేవు. భగవాను సాక్షి భావన పెంచుకోమంటారు కదా గురువుగారు. అది అది సాక్షి భావన ఎప్పుడు వస్తుంది? ఆ! మూలం తెలిసి ఆ! గురుగారు. అంటే నే మూ మీరన్నట్టు కరెక్టే. మూలము తెలిస్తే అది వస్తుందని. అవకాశం నీకు లేదు. ఆ! ఒక అనుగ్రహం చేత ప్రవేశించాలి. ఆ! ఆ! మూలం గనక వినమ్మా, ఆ! గురువుగారు. మూలం నీవు తెలుసుకోగలిగితే ఆ! ఆత్మ కంటే నువ్వు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నట్టు. హ్మ్. హ్మ్. అంటే ఇవాళ సాక్షి భావన మూలము తెలియకుండా అది చూడలేమా గురువుగారు దాన్ని? అక్కడ ఏమన్నారు? ఆ మెసేజ్‌లో క్రియేషను, స్లీప్ అన్నాడు. నిద్ర, క్రియేషను. అవును. హ్మ్. ఆలోచన రహితం. హ్మ్. 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 ఈ రెండిట్లో ఏది నీ సహజత్వము? ఆలోచన రహితం. అవును. హ్మ్. కాబట్టి అవస్థలో ఆలోచన రహితంగా ఆత్మగా ఉండు, సాక్షిగా చూడమని అర్థం. హ్మ్. హ్మ్. తత్వంతో నువ్వు సాక్షిగా చూడలేవమ్మా. ఆ! గురువుగారు. అదే అదే నేనడుగుతున్నాను. వ్యక్తిత్వంతో సాక్షిగా పరిస్థితులను చూడలేమా గురువుగారు అది? చూడలేవమ్మా. ఆ! తత్వంతో చూసే సాక్షి ఏమిటి? హ్మ్. మళ్ళా ఏదైనా అహంకారము. కదా! అహంకారమే. ఆ! ఏదైనా ఉంటే నేను కళ్ళతో చూశాను. ఆ! కొంతమంది అవమానం జరిగింది. హ్మ్. నా కళ్ళ ముందు వాళ్ళు ఇట్లా మాట్లాడుకున్నారు. హ్మ్. సాక్షి అనే పదం మాయలో విట్‌నెస్‌గా ఉంటాడు. హ్మ్. ఇద్దరు మాట్లాడుకుంటుంటారు. నువ్వు వింటావు. నువ్వు సాక్షివి అంతవరకు. అదే గురువుగారు నేననేది. ఇప్పుడు భగవాను నిన్న అట్లా కుదరదు. ఆ! ఇక్కడేమిటి ఇదంతా సాక్షిగా చూడు నువ్వు అంటున్నాడు. హ్మ్. వ్యక్తిత్వంతో కుదరదు తల్లి. హ్మ్. మూలం ఆత్మస్ఫురణతో చూడాలి. ఆత్మస్ఫురణ అంటే ఆత్మ ప్రకాశం. హ్మ్. 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 ప్రకాశించిన తరువాత హ్మ్. మహర్షి అంటూ అప్పుడు అర్థమవుతుంది. హ్మ్. ఆలోచన లేని స్థితి నిద్ర. హ్మ్. సృష్టి కనపడింది. హ్మ్. ఇటు క్రియ, అటు ఆలోచన హ్మ్. లేని స్థితి. హ్మ్. హ్మ్. ఇట్లు సహజత్వం ఏది? ఆలోచన లేని స్థితి. ఆ! గురువుగారు. హ్మ్. అహా! అంటే వాళ్ళు నేను చూడలేను. కానీ, ఆ సాక్షి భావనతో చూడడం వల్ల భగవాన్ చెప్పిన దాంట్లో ఒక దాంట్లో ఆ పరిస్థితులను చూడడం వల్ల అంటే పూర్తిగా చూడలేకపోవచ్చు గురుగారు. కొంచానికి కొంచెం అనేది ఒక బాధ గాని, సుఖం గాని, దుఃఖం గాని దాని యొక్క తీవ్రత అనేది తగ్గుతుంది గదా! సాక్షిగా చూడవు. ఆ! ఎక్కడ తగ్గుతుంది? సాక్షిగా ఎక్కడ చూస్తావు? ఇన్వాల్వ్ అయిపోతావు. ఆ! గురువుగారు. సాక్షిగా చూస్తుంది. సాక్షి అనే పదంలో తెర మీద బొమ్మలు ఎన్ని పడ్డనా తెరకి ఇబ్బంది లేదుగా అది సాక్షి. హ్మ్. తెర మీద ఇన్ఫర్నో అగ్ని వస్తుంది. హ్మ్. దానికేం హ్మ్. అగ్ని వస్తుంది అంటుకోదు. హ్మ్. భూకంపాలు వస్తాయి. అవును. తెరకేం కాదు సాక్షి. హ్మ్. అంటే ఏంటి? నీవు నీవుగా నిలిచి ఉండాలి. అది అహంస్ఫురణలో నిలిచి ఉన్నప్పుడు. కానీ ఆ! అంటే అర్థం ఏంటి? నిలిచి ఉండడం అంటే ఏంటి? అనుగ్రహం చేత ఆత్మ అనుగ్రహం చేత. ప్రకాశించాలక్కడ. ఆ! గురువుగారు. హ్మ్. ఆ స్టేట్‌మెంట్‌లో హ్మ్. రెండే 2 ఉన్నాయన్నారు. ఒకటి క్రియేషన్, ఒకటి నిద్ర. బానే ఉంది. హ్మ్. నిద్ర నీ సహజత్వం. హ్మ్. అవును. అంటే ఆలోచన లేని స్థితిలో ఉండు. ఆ! గురువుగారు. ఆత్మగా ఉండు. ఆ!
దీని సాక్షిగా చూడు. ఎస్, అప్పుడు దాచుకున్నట్టు ఉంది. ఆత్మ ప్రకాశించకుండా దేహాత్మ బుద్ధితో నువ్వు సాక్షిగా చూడమంటే చూడలేవమ్మా. ప్రతిదీ నువ్వు పట్టించుకుంటావు. అయ్యో ఇట్లా అయింది. చెప్పు. అంటే చూడలేము గురుగారు, మీరు అన్నట్టు కరెక్ట్‌గే చూడలేము. కానీ అప్పుడప్పుడు పడిపోతుంటాము. మళ్ళా కొన్ని ఆహ్, కొంచెం మన గురుగారు దానికి డౌట్ వచ్చింది అడుగుతున్నాను గురుగారు. ఏంటి ఉన్నట్టు ఉండాలి. అన్ని వేళలా పట్టినట్లు ఉండలేము. అంటే అర్థం ఏంటి? సాక్షి కాదు, ప్రపంచంలో అక్కడ యుద్ధాలు జరుగుతుంటాయి. మనకెందుకు రోజు ప్రార్థన చేస్తావు? ఎందుకని? అవును గురుగారు. దాని మీద అసలు అమ్మా, సాక్షి అనే పదం మాయలో బాగా అర్థమవుతుంది, ద్వైతంలో అర్థమవుతుంది. నువ్వు ఒక డాక్యుమెంట్ తయారు చేస్తావు, సాక్షిగా సంతకం పెట్టుకుంటూ పెడతావు. అవును గురుగారు. ఇద్దరు రాసుకున్నారు, నీకు అనవసరం. రాసుకున్న మంచి రాసి చెడు రాశాడు, నీకు అనవసరం. అవును గురుగారు. నీకు అనవసరం. మహర్షి సూచించేంత తేలిగ్గా ఉండదు. అవస్థలు నిద్ర క్రియేషన్ అన్నారు. నిద్ర ఆత్మస్థితి, అవును క్రియేషన్ అహంకార ప్రొజెక్షన్. అవును. సో నువ్వు అహంకారాన్ని చూస్తూ నిద్రలోని సైచైతన్య చూడు, సాక్షిగా ఉండు. అలా కుదరదు. నిద్రలో ఏముందో తెలుసప్పుడు నీకు? తెలియదు, చెప్పలేను, తెలియదు. తెలియదు. అంటే ఇక్కడ సాక్షిగా చూసేదే అహంకారమే గురుగారు. గురుగారు అహంకారాన్ని చూస్తే ఇన్వాల్వ్ అవుతుంది. నాకు అన్యాయం జరిగింది, అన్యాయం జరిగింది. పార్టీ టు ది ట్రాన్సాక్షన్స్ అవుతావు ఇక్కడ. ఇప్పుడు సాక్షి సంతకం పెట్టావు. ఎందుకు పెట్టావు? వాళ్ళిద్దరు ఏర్పరచుకున్నారు, మంచి సౌండ్ మైండ్ లో ఉన్నారు, సంతకం పెట్టావు. అవును గురుగారు. అంతవరకు నీకు సంబంధం లేదు. సంబంధం లేదు. అవును అవును. ఓరలీ విట్నెస్. ఆ విధంగా ఆత్మస్థితిలో ఉండదు. తెర మీద ఎన్ని బొమ్మలు పడినా అంతటి రీతిలో ఉండగలిగితే సాక్షి. సాక్షి అనే పదం ఆత్మకి వర్తించదమ్మా ఒక రకంగా తీసుకుంటే. అంటే నేను ఆత్మ గురించి చెప్పట్లేదు గురువు గారు. అంటే ఆత్మ గురించి చెబుతున్నారు. సాక్షిని. అన్నది నిద్ర అంటే ఆత్మ, సహజత్వం. రెండవది సృష్టి. అహంకారం వచ్చింది, ఏమో జరుగుతున్నది ఇక్కడ. నిద్రలో ఉన్నటువంటి నీ సహజత్వంగా ఇది చూడు. ఒకసారి మళ్ళీ చదువు. శ్రీనివాసరావు చదివాను. కానీ మీరు అన్నట్లు 100% కరెక్టే అది. కానీ నేను చెప్పేది దైనందిక ఈ మాయలో, ద్వైతంలో పరిస్థితి అంటే ఇప్పుడు సుఖమైనా గానీ, దుఃఖమైనా గానీ దాన్ని సాక్షిగా, నాకు డౌట్ అదే గురుగారు, సాక్షిగా దాన్ని ఒక సాధనతో చూడగలుగుతామా? భగవాన్ చెప్తూ ఉంటారు, దాన్ని సాక్షి భావాన్ని పెంచుకోండి, పెంచుకోండి అని అంటుంటారు. గురుగారు అదే నాకు అర్థం కాలేదు గురుగారు. సాక్షి భావన పెంపొందించుకోవడం అని అంటా ఉంటే నాకు అది అర్థం కాలేదు. అన్నప్పుడు ఆ ఇద్దరి మధ్య జరిగిన గొడవకి నీకు సంబంధం లేదు, అర్థమవుతుంది. అది అర్థమవుతుంది. గురుగారు అవును. కానీ
మహర్షి దృష్టిలో ఉమ్, నీవు ఆత్మ దేహం ఉన్నా సంసారం ఉన్నా అవి నీకు పట్టవు. ఆ గురువు గారు. ఉమ్, మిత్రుల్లో ఉన్న నీ సైతత్వంలో ఉండు. ఉమ్, 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 కానీ నువ్వు సాగిపోతూ ఉంటాయి, ఉమ్, వాడి జోలికి పోవద్దు. ఆ గురువు గారు. ఎప్పుడు జరుగుతుంది? మూలం తెలుసు. నువ్వు ఆశిస్తే తప్ప జరగదు. ఉమ్, నువ్వు సాక్షిగా ఊరుకోవట్లే. ఆ, అన్యాయం జరిగిపోయిందంటావు, నీ జడ్జిమెంట్ ఇస్తావు అక్కడ. ఒక అత్యాచారం జరుగుతూ ఉంటుంది రోడ్డు మీద, నేను సాక్షిగా జరుగుతుందంటావా నువ్వు? ఘోరం అంటావు, అన్యాయం అంటావు, ఈ పనిస్తే కల్పిట్ అంటావు. మరి ఎందుకని సాక్షిగా ఉన్నావా? ఊరుకోలేవుగా. నాకు ఆలోచించు. ఆ గురువు గారు. ఉమ్, సాక్షి అనే పదం కొంతవరకే దాని యొక్క ఉమ్. పర్పస్. అదే అదే గురుగారు, కొంతవరకే అని అంటున్నారు కదా. నేను అడిగేది కూడా ఈ మాయలో. ఆ, సంతకం పెట్టావు నువ్వు, ఆ, ఆ ట్రాన్సాక్షన్ న్యాయమా అన్యాయమా నీకు అనవసరం. ఆ, చేశారు లేదా అనవసరం. ఉమ్, ఉమ్, ఎవరో బాగా పంచుకుంటారు, ఉమ్, నేను సాక్షిగా అంటారు. ఉమ్, అమ్మా, ఆ గురువు గారు. ట్రాన్సాక్షన్ కి యు ఆర్ విట్నెస్ ఓన్లీ, కానీ దాంట్లో అవును గురువు గారు. అవును, దాంట్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు, అవ్వను కూడా. ఉమ్, ఎప్పుడైనా అడిగినప్పుడు నాకు అనేది వాళ్ళు పంచుకున్నారు, ఉమ్, అంతవరకు ఉమ్, ఉమ్, నాకు అనేది జరిగింది. ఉమ్, కోర్టులలో అవును, మీ విట్నెస్ ఉందని అడుగుతుంటారు. అవును గురువు గారు. క్రైమ్ కి సంబంధం ఉండదు. ఉమ్, ఉమ్, ఏమ్మా, ఆ గురువు గారు, అర్థమైంది. బైబిల్లో ఉన్నటువంటి సాక్షికున్న పరిధులు వేరు, ఉమ్, ఆత్మసాక్షి అనేది వేరు. ఉమ్, అది ఆపోజిట్స్. ఉమ్, ఏమంటున్నారు? ప్రేక్షక పాత్ర వహించు, విట్నెస్ గా ఉండు, ఏది జరిగినా సరే నీవు ఇన్వాల్వ్ కావద్దు. అది ఎలా కుదురుతుంది ఉమ్. చెప్పమ్మా? అదే అదే గురుగారు, ఆయన ప్రేక్షకుడిగా ఒక చూస్తూ ఉండు అనంటే కొన్ని పరిస్థితులను చూడగలుగుతాము, కొన్ని మహా అంటే 1, 2, 3. ఆ తర్వాత మళ్ళా ఎప్పుడో ఒకసారి మళ్ళా ఆ జ్ఞాపకాలు తిరిగి అక్కడ ఆ, ఆ జ్ఞ- ఆ, అంటే నేరుగా నువ్వు ఆ గురు ఉన్న ఉమ్, ఎంత సాక్షిగా ఉన్నా నీ దృష్టి న్యాయ అన్యాయాల మీదకి పోతుంది. ఉమ్, ఆ గురువు గారు. ఉమ్, ఉమ్, మనిషి దృష్టి అది కాదు. ఉమ్, 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 సాక్షి అంటే నీవు ఆత్మగా ఉంటూ ఇంద్రియాలతోటి ఈ జగత్తుని సంసారాన్ని చూస్తున్నప్పటికీ ఉమ్, అంటున్నట్టు అట్లా. ఉమ్. అంతేకాని ఈ జీవుడు వల్ల మట్టుకు సాక్షిభావంతో చూడలేడు. అదమ్మా కుదరదు. ఉమ్, జీవుడి యొక్క సాక్షత్వము ఉమ్, డాక్యుమెంట్ లో రాసినట్టుగా ఉంటుంది అంతవరకే. ఆ గురువు గారు. ఉమ్, ఉమ్, ఆ విట్నెస్ కి నో లయబిలిటీ. ఉమ్, ఏ ఖర్చు ఉండదు, వాడికి లాభం ఉండదు. ఆ గురువు గారు. ఉమ్, ఏమ్మా, ఉమ్, మేము అర్థమైంది. ఇద్దరు ఇది మాట్లాడుతున్నాము, మంచిది అంటావు, నీ ఆ, సంతకం పెట్టమంటున్నారు. ఉమ్, అందులో ఏం రాశారు? న్యాయమా అన్యాయమా నీకు సంబంధం లేదు. ఉమ్, ఉమ్, చేసినట్టు ఆ గురువు గారు. అదే అంటే జరిగేది ప్రేక్షకులుగా అంటే ఒక విట్నెస్ లాగా సాక్షిగా చూస్తూ ఉండడం అది ఇంపాసిబుల్ అని అంటున్నారు మీరు. ఎందుకని ఆ, యూ సిట్ ఆన్ జడ్జిమెంట్. ఆ గురువు గారు. ఉమ్, ఉమ్. జడ్జిమెంట్ అంటే ఏంటి? అంటే ఎందుకు అంటే కొన్ని పరిస్థితులు మనం దాన్ని సాక్షిగా
చూడ్డానికి సాధన చేయొచ్చు కదా గురుగారు. దానివల్ల అది కాదు చెప్పింది మహర్షి. ఆ! సరిగా వాటికి సాక్షిగా ఉండమని కాదు. మూలం దేనికి సాక్షిగా ఉండు. హ్మ్. అసలే ఇది అసత్యం. అసత్యానికి సాక్షి ఎందుకు? అదే. ఆ గురుగారు. హ్మ్. అదే గురుగారు. అసత్యం కదా ఇది. బ్రహ్మ కదా అని చెప్పేసని అలా ఉండడానికి మహర్షి ఏమని చెప్తున్నారు? ఆ! 2 ఉన్నాయన్నారు. హ్మ్. ఒకటి నిద్ర, సృష్టి. హ్మ్. నిద్ర అంటే అహంస్ఫురణ. హ్మ్. సృష్టి అంటే అహంకారం. హ్మ్. అంటే ఏంటి? మాయ, ద్వైతము. ఆ గురుగారు. హ్మ్. మరణ మరణాలు హ్మ్. ఇవన్నీ ఉంటాయి. హ్మ్. నీవు నిద్రలో ఉన్నటువంటి యొక్క అహంస్ఫురణగా ఉంటూ హ్మ్. సాక్షిగా తీసుకోమని అర్థం. ఆ గురుగారు. హ్మ్. ఆటోమేటిక్ గా సాక్షిగా ఉంటావు. ఇబ్బంది ఉండదు. హ్మ్. హ్మ్. నీకు మనం తెలియదే. అవును. ఒకసారి మళ్ళీ చూడది. ఆ గురుగారు. దానికి రాసింది చూడు ఒకసారి. ఆ గురువు. తప్పకుండా గురుగారు. హ్మ్. అహంస్ఫురణ జ్ఞాన దృష్టితో చూసినప్పుడు ఆ! అనిపించదు. హ్మ్. హ్మ్. భక్తిగా చూసినప్పుడు మాత్రం ఇది ఘోరము నేరం అంటావు నువ్వే. హ్మ్. అమ్మా, ఆ గురుగారు. హ్మ్. ఆర్ యు గెట్టింగ్ ది డిఫరెన్స్? ఆ! అర్థమైంది గురుగారు. ఏదో ఇంక లోపల ఉంది. మిగులు పట్టాలి. హ్మ్. చిన్న ఉదాహరణ చెబుతాను. ఆ గురుగారు. సరే మొన్న ఒక కాల్పులు జరిగినాయి ఒక చోట. హ్మ్. కెన్ యూ బి సైలెంట్ వితౌట్ టేకింగ్ ఎనీ సైడ్? నో గురు. నో గురుగారు. ఇంపాసిబుల్. అవును. హ్మ్. జ్ఞాన దృష్టితో చూస్తే కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? చంపేది ఎవరు, సచ్చేది ఎవరు? హ్మ్. మీరు ఆ పెట్టారు మెసేజ్. దృష్టికి హ్మ్. ఇక్కడ హ్మ్. అవును గురుగారు. రియాక్ట్. హ్మ్. డెఫినెట్‌గా లోపల నుంచి ఒక జాలి, దయ, కరుణ అనేది వస్తుంది. డెఫినెట్‌గా వస్తుంది. మరి ఎందుకు వచ్చింది? హ్మ్. బికాజ్ యు ఆర్ నాట్ ఎ విట్నెస్. యాహ్! యు ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ దట్. కరెక్ట్. హ్మ్. ఆ సిట్యుయేషన్‌లో ఇన్వాల్వ్ అయినాను కాబట్టి. హ్మ్. కాబట్టి సాక్షి అనే పదం అసలు ఆత్మకి వర్తించదు. ఫస్ట్ పాయింట్. హ్మ్. కారణం ఆత్మ వోంట్ రికగ్నైజ్ ది జీవ జగదీశ్వర. హ్మ్. 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 తెర మీద ఎన్ని బొమ్మలు పడ్డా తెర గుర్తు పడుతుందా? ఇవన్నీ పడుతున్నాయని లేదు. పట్టదు. లేదు పట్టదు. హ్మ్. అమ్మా, ఆ గురువుగారు. హ్మ్. మూలము నెరిగి ప్రవర్తించు అని అర్థం ఇక్కడ. ఆ గురువుగారు. హ్మ్. ఈ విషయం పోస్ట్ రియలైజేషన్ అర్థం అవుతుంది. హ్మ్. ముందు అర్థం కాదు. ఆ గురువుగారు. హ్మ్. వ్యక్తిగా చూస్తే అసలు అర్థం కాదు. హ్మ్. యూ కెనాట్ కీప్ హ్మ్. ఇస్ ఇట్ నాట్? ఆ గురువుగారు. హ్మ్. లాలో ఒకటి ఉంది, పిఎల్ఐ. దాని ఏమంటారు? పబ్లిక్ లిటిగేషన్. ఆ గురువుగారు. ఎవడైనా వేయచ్చు. ఆ! ఆ! నీకు సంబంధం అక్కర్లా. అవును గురుగారు. హ్మ్. ఏమ్మా, ఒకసారి పూర్తిగా చదువు. మనసుంది లేదు చూద్దాం. మనసుకు రూపం లేదు. అసలు అది లేదు. దాన్ని స్వాధీనపరుచుకునేందుకు సునిశ్చిత మార్గం దాన్ని వెతకటమే. అప్పుడు దాని ప్రవృత్తి సర్వం అణిగిపోతుంది. ఆత్మే మిగిలి ప్రకాశిస్తుంది. అహం స్ఫురణగా అనంతగా అనంతంగా అవధులు లేక. బాగానే ఉంది. వెతికితే ఆత్మ ప్రకటిస్తే ఎందుకు గొడవ ఎందుకు? అంత తేలిగ్గా ఉండదు. ఆ గురువుగారు.
అందరూ ఇప్పటికే వెతుకుతూ ఉన్నారు గురువుగారు. వద్దంటలే. పావుని వెతికినంత తేలిగ్గా ఉండదు ఇక్కడ. ఆ! గురువుగారు. హ్మ్. భయం కలిగింది మీకు. హ్మ్. నీ కళ్ళ ఎదుట గుర్తుంది. పావు లేదని చెప్తున్నావా? అంత తేలిగ్గా ఉండదమ్మా. హ్మ్. హ్మ్. స్వరూప జ్ఞానం వర్సెస్ ది క్రియేషన్. హ్మ్. హ్మ్. ఓకే. ఆ! గురువుగారు. అది డిసైడ్ చేస్తుంది ఎవరికి తెలియబడాలో అని చెప్పేసని. అంతే కదా గురువుగారు. ఉండదమ్మా ఉంటే అక్కడ ఆ! కూడా. ఆ! హ్మ్. హ్మ్. చెప్పుకోవడానికి ఆ! మహర్షి శంకరులు గాని, ఆ! యక్షి గాని ఉంటావు. ఆ! గురువుగారు. వ్యక్తిగత ఆత్మానుభవాలు ఉండవు. హ్మ్. ఉండవు. హ్మ్. స్వరూప జ్ఞానంలో సృష్టి ఆగిపోతుంది జీవుడు ఎక్కడ. ఆ! గురువుగారు. హ్మ్. కానీ బయటకు వచ్చిన తర్వాత ఆ దగ్గర నుంచి మనస్సు దిగుతున్నాడు. ఆ! హృదయాంగాలు అవన్నీ అది అది అంటాడు. అదంటే ఏడు తెలియదు. ఆ! గురువుగారు. ఆ అది అందించలేడు. హ్మ్. హ్మ్. అది అనుభవానికి ఉంటుంది. మాయలో ఎవరికి ఇవ్వలేరు. హ్మ్. అందుకని మహర్షి ఏమంటున్నారు? ఆత్మజ్ఞానం గురువు అందించడు. హ్మ్. ఇతరుల నుంచి రాదు. హ్మ్. గ్రంథాల్లో ఉండదు. హ్మ్. ఆకాశం నుంచి ఊడిపడదు. నీవే అది నీ లోపల నుంచి వస్తుంది. హ్మ్. నిజానికి లోపల బయట అంటూ ఉంటుంది దానికి. ఆ! గురువుగారు. అది ప్రకాశించినప్పుడు హ్మ్. సృష్టి ఎగిరిపోయింది. లోపల ఎక్కడ బయట ఎక్కడ. ఆ! గురువుగారు. హ్మ్. ఏమ్మా? ఆ! గురువుగారు. అంటే అక్కడ సృష్టి లేనప్పుడు ఇంకా అక్కడ మీరన్నట్లు వ్యక్తిగత అనుభవాలు ఉండవు అంతే. హ్మ్. ఉండదమ్మా. హ్మ్. నీవు కాసేపు నిద్రపోతే హ్మ్. సృష్టి ఏమైంది? ఆ! గురువుగారు. హ్మ్. ఏమైంది? హ్మ్. సంసారం ఏమైంది? అవును. ఇది తాత్కాలిక మరణమే. హ్మ్. ఓకే. హ్మ్. కాబట్టి స్ఫురణ ప్రకాశిస్తున్నప్పుడేమో సృష్టి ఉండదు. హ్మ్. క్రియేషన్ స్లీప్ అంటారే. ఆ! గురువుగారు. హ్మ్. నువ్వు సృష్టిని చూస్తున్నావు. ఏమో సంసారము, ఇతరులు, జననము, మరణము ఇవన్నీ చూస్తున్నావు ఇక్కడ. ఆ! గురువుగారు. హ్మ్. అన్యత్వాన్ని చూస్తున్నప్పుడు అహం స్ఫురణ ఉన్నా లేనట్లే. హ్మ్. నువ్వు చూడలేవు. హ్మ్. దేహాత్మ బుద్ధితో మాయా నేనుగా హ్మ్. పరిమితమైన జీవుడిగా హ్మ్. దాన్ని దర్శించలేవు. ఆ! గురువుగారు. హ్మ్. అందుకని ఇండివిడ్యువల్ రియలైజేషన్ లేదు అక్కడ. హ్మ్. హ్మ్. ఈ రెండు ఆపోజిట్స్ అమ్మా. ఆ! గురువుగారు. హ్మ్. ముత్యపు చెప్పులో వెండి అబ్బా! కలిగింది. హ్మ్. వెండి అనేది అమృత కల్పన. హ్మ్. ఎంత వెతికినా ముత్యపు చెప్పులో వెండి లేదు. అవును గురువుగారు. ఆ! కాబట్టి హ్మ్. విట్నెస్ అనే పదం చెల్లదు. హ్మ్. జ్ఞానంగా ఇంకా లేదు గురువుగారు. ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా పోనీ? ఇంకా ఏం లేవు గురువుగారు. అదే అనుమానం ఉంటే దానివల్ల సాక్షి భావనతో పెంపొందించుకోమని అంటున్నారు కదా భగవాను. అదెలా సాధ్యము అని అమ్మ మా సాక్షి భావాన్ని పెంపొందించుకోలేవు. అదే గురువుగారు. హ్మ్. హ్మ్. ఈ మాట కూడా మహర్షి అన్నారు. హ్మ్. పిల్లవాడు ప్రారంభమే సాక్షి ఉంటావా అని పరిగెత్తి తీసుకెళ్తాం ఆసుపత్రికి. అవును గురువుగారు. అవును. అంటున్నట్టు ఉండదు. ఉండలేను. ఎందుకని ఇన్వాల్వ్ అవుతాడు. ఇన్వాల్వ్ అవుతున్నాను దాంట్లో. కరెక్టే. కొన్ని కలెక్షన్స్ పడతాడు. ఎవరు తెలియదు. హ్మ్. వాటికి ఫస్ట్ ఎయిడ్ చేసి తీసుకెళ్ళమంటావు. అవును గురువుగారు. హ్మ్. సాక్షిగా ఉంటాను. నీ చావు నువ్వు సోమని చెప్తావా అనవుగా. లేదు గురువుగారు. హ్మ్. ఏమ్మా? అర్థమైంది గురువుగారు. హ్మ్.
ఇప్పుడు సాక్షి ఎందుకు భావన అంటే ఆలోచనలకు విడిగా ఉండడం అనే కదా గురుగారు. కాదు నాయన, ఉమ్, మూలం ప్రకాశించాలి. నిద్రాస్థితిలో ఉన్నటువంటి నీ సహజత్వము అహంస్ఫురణగా నీ ఉనికిలో ఉన్నప్పుడు అప్పుడు ప్రపంచం ఎటుపోయినా నీకేమనిపించదు. జనన మరణాలు నీకు అలైతే ఉంటాయి, బంధం ఉండదు. నో గెయిన్ నో లాస్. తెర మీద ఎన్ని బొమ్మలు పడ్డా తను అంటుతుంది కదా. అంటుతుంది అది కానీ తెరకి ఇవి అంటదు, కానీ తెరకు దానికి సంబంధం ఉండకుండా ఉంటది కదా. ఇక్కడ సంబంధం ఉంటుంది కదా గురుగారు. ఉంటుంది. ఏ ఒక్క బొమ్మ కలుగుతుందా సంబంధం? సాక్షిగా ఉన్నప్పుడు రెండిటికి సంబంధంగా కాదా, మధ్యలో కాదా? ఉంటుంది. సాక్షి అంటే ఏమిటి? ఇన్వాల్వ్ కాకుండా ఉండేవా? తెర సాక్షి బాగానే ఉంది. ఉమ్, ఆత్మ కూడా సాక్షిని ఇదంతా నేను చూస్తున్నా అని చెప్పదు ఆత్మ. చెప్పదు నాయన. అసలు ఆత్మ అహంస్ఫురణ జీవుణ్ణి గుర్తించదు, జగత్తుని గుర్తించదు. నీవు గుర్తిస్తున్నావు. జగత్తు ఒకటి ఉంది, ఇతరులు ఉన్నారు, జనన మరణాలు ఉన్నాయి. ఇప్పుడు మరి ఈ సాక్షి అనేది మాయా నేను కాదు, ఇటు ఆత్మ కాదు, రెండిటి మధ్యలో ఉంటుందా? లేదు, రెండిట్లేదు మధ్య లేదు. ఉమ్, సాక్షి ద్వైతంలో అర్థమవుతుంది బాగా. ఉమ్, ద్వైతంలో అర్థమవుతుంది. Hmm. సాక్షి ఈజ్ విట్నెస్. విట్నెస్ కి ఆ ట్రాన్సాక్షన్ తో సంబంధం లేదు. ఉమ్, అన్యాయమైన కుదరదు. అది లీగల్ గా పనికొస్తుంది సాక్షి అనే పదం. ఉమ్.